వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ మస్తాన్ రావు గారు, ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక మంచి బిగినింగ్ అని మనం అనుకోవచ్చా? ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు కావటానికి ఒక పెద్ద అంతర్జాతీయంగా అత్యంత కీర్తి ప్రతిష్ట ఉన్నటువంటి గూగుల్ లాంటి కంపెనీ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం బహుశా మిగతా ప్రపంచంలో ఉన్న కంపెనీల దృష్టిని ఆకర్షించడమో వాళ్ళు ఒక ఎక్స్ప్లోర్ చేయడానికైనా ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? సార్ గుడ్ ఈవినింగ్ అండి. ప్రేక్షకులకు మీకు ప్యానల్లో ఉన్న ప్రజలకు ఖచ్చితంగా అండి, ఇప్పుడు గూగుల్ దానికి సంబంధించి ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ ఐటీ సెక్టర్ సంబంధించి కొంత రూపురేఖలను మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, దానిలో ఎటువంటి సందేహం లేదు మనం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఆయన చెప్తున్నప్పుడు మైక్రోసాఫ్ట్ ఏ విధంగా హైదరాబాద్ కి తేగలిగాము, ఆ తర్వాత అక్కడ డెవలప్మెంట్ ఎట్లా అయింది, ఒక మీరు అన్నట్టు అక్కడ ఒక వాతావరణం ఏర్పడింది. అంటే విశాఖపట్నం అనేది ఈ ఇట్లాంటి కంపెనీలు కానీ ఇట్లాంటి డేటా సెంటర్లు కానీ ఐటీ కంపెనీలు కానీ పెట్టడానికి ఒక ఊతం ఇచ్చేలాగా అక్కడ ఉంది. ఆల్రెడీ కాగ్నిజెంట్ ప్రపంచ ప్రఖ్యాతి అమెరికాలో ఉంది, లేకపోతే టీసీఎస్ మనకు ప్రెస్టేజియస్ ఇది కూడా అంగీకరించిన పరిస్థితి. సో ఇట్లా ఇది అతి పెద్దది. ఇప్పుడు మనం ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళి అక్కడ సిఐఏలోనో ఎక్కడో ఒప్పందం కుదుర్చుకుందంటే వేరే. ఎందుకంటే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా కేంద్ర ఐటీ మినిస్టర్ ఉన్నారో వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. రెండోది గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడతాం, ప్రధానమంత్రి గారు దీనికి సంబంధించి ఎక్స్ప్రెస్ చేయటం, ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక ప్రెస్టేజియస్ ప్లస్ ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశాలు అయితే దీంతో కనిపిస్తా ఉన్నాయి అనేది మనం చెప్పాల్సింది. రెండోది ఏంటంటే ఇందాక ఉమామహేష్ గారు చెప్పారు, నేను ఇందాక కూడా మాట్లాడాను సార్తో. ఇప్పుడు మనకు అక్కడ 200, 1000 లేకపోతే 2000 లభించుండొచ్చు జనరల్ గా ఆయన అన్నట్టు ఈ డేటా సెంటర్ వల్ల. కానీ 12 దేశాలకు సంబంధించి ఇక్కడ భూగర్భ కేబుల్స్ అనేవి ఇక్కడ నుంచే వేయబడతాయి. సో ఆ కేబుల్స్ అన్నిటికీ కావాల్సిన అనుబంధ పరిశ్రమలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఒక పక్కన మిట్టల్ వాళ్ళు, ఒక పక్కన మనకు విశాఖ స్టీల్స్ కాకుండా మిట్టల్ స్టీల్స్ వాళ్ళు కూడా పెడుతున్నారు. సో అట్లాంటి స్టీల్స్ అన్ని ఆ పరిశ్రమలు కానీ అనుబంధ పరిశ్రమలు కానీ లాజిస్టిక్స్ కి సంబంధించి కానీ అగ్రికల్చర్ సంబంధించి కానీ హెల్త్ కేర్ సంబంధించి కానీ సో ఆయా దేశాలకు సంబంధించి ప్రతినిధులు కానీ వాళ్ళు కానీ ఇక్కడికి రావడానికి అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే ఇక్కడి నుంచే అన్ని ఉత్పాదకత అనేది ఉంటది కాబట్టి డేటా సెంటర్ సేవలన్నీ కూడా ఇక్కడి నుంచే ఉంటాయి కాబట్టి దాని ద్వారా అందించే సేవల మీద మనకు లభించే ఆదాయం, పన్నుల ద్వారా లభించే ఆదాయం కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యధికంగా చెందుతుంది. దాన్ని మనం అంగీకరించి తీరాలి. ఇప్పుడు ఏదో రాజకీయ విమర్శలు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరన్నా ఆయనకి అమర్నాథ్ గారు లాంటి వాళ్ళు మరి అంతకుముందు చెలబుడితే అక్కడికి వెళ్ళలేమని చెప్పారు దావోస్ అన్నట్టుగా, అట్లా కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ వేలో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అంటే ఓకే, దానికి సంబంధించి ఏదో ఉత్తి ఎంఓఈలు కాకుండా మీరు దాన్ని ల్యాండ్ అయ్యేలాగా లేకపోతే అంటే ఏం లేదు మస్తాన్ రావు గారు. ఇక్కడ మస్తాన్ రావు గారు చిన్న పాయింట్ ఏంటంటే దాదాపు 190,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఒక వార్త ప్రధాన పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు మనకి అర్థమవుతున్న అంటే ఉద్యోగ కల్పన రాకపోయినా పర్వాలా, పెట్టుబడులు వచ్చి దాని ద్వారా ఇతర పరోక్ష ఎంప్లాయ్మెంట్ వచ్చినా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా కూడా మంచిదే కదా. ఈ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయన్న మాట రాకుండా ఉంటే గొడవ లేదు కదా. సమస్య అది. ఉద్యోగాలు ఒక ఎకో సిస్టమ్ అయితే వస్తుంది. వీ షుడ్ వెల్కమ్. కాదు సార్, ఇప్పుడు మనకి మనం ఎవరైనా ఊహించామా సార్? ఇప్పుడు గచ్చిబౌలిలో అక్కడ ఉన్న పరిస్థితి ఏదో విదేశాల్లో ఉన్నట్టుంటది. మనం అక్కడ ఫ్లైఓవర్ మీద వెళ్తా ఉంటే అక్కడ మనం ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో ఉన్నామా ఇంకెక్కడ ఉన్నామా అనిపిస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. హైదరాబాద్ లో దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు మస్తాన్ రావు గారు. సో అది ఇక్కడ వాతావరణం నేను చెప్తుంది అది. నేను వస్తాను అన్న సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వస్తే 400 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయండి. అవును, 2 లక్షల సీట్లు ఉన్నాయండి ఇంజనీరింగ్ సీట్లు. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 2 లక్షల మంది వస్తున్నారు బయటికి. దానిలో ఎక్కువగా ఏఐ కానీ లేకపోతే సివిల్ కానీ ఏమైనా కావచ్చు. రేపొద్దున అక్కడ అనుబంధ పరిశ్రమలు కానీ ఆ కేబుల్స్ కి సంబంధించి కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉమామహేష్ గారు చెప్పినట్టు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టీల్ కి సంబంధించి కానీ అక్కడ అన్ని వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఒక నగరం డెవలప్ అయిపోయింది. గచ్చిబౌలిలో ఎట్లయితే మనకి అట్లా ఉందో అదే వాతావరణం వస్తుంది. సో ఇప్పుడు టీసీఎస్ లాంటి వాళ్ళకి సర్వీస్ సెక్టర్ కి సంబంధించి కూడా అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇబ్బడి ముప్పుడిగా ఇవన్నీ పరిశ్రమలు ఐటీకి బెంగళూరు, హైదరాబాద్ ఎలా చిరునామాగా మారిందో ఓ పక్కన అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేనేంటంటే
గతంలో మన వైసీపీ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ కొన్ని ఎంఓఈలు కుదుర్చుకున్నాయి, అవన్నీ పుట్టదాకలేని పరిస్థితి. ఇదేంటంటే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది, ఓకే సో ఢిల్లీ వేదికగా జరిగింది. అవును ఖచ్చితంగా ఇది ల్యాండ్ అవడానికి, మెటీరియల్ అవడానికి ఎస్ మనకి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఓకే సో నేననేది ఏంటంటే దీన్ని ఇలానే తీసుకొచ్చి ఓకే రాజకీయాలకు అతీతంగా, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ పరిశ్రమల స్థాపనలో వెనకబడింది కాబట్టి ఇట్లాంటి వాటిని వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రోత్సహిద్దాం, ఓకే విమర్శలు మానుదాం. తర్వాత స్టూడెంట్స్ అందరికి కూడా మోటివేషన్ అయ్యేలాగా అందిపుచ్చుకునే అవకాశాలు ఆ పార్ట్ అందిపుచ్చుకునేలాగా డిస్కస్ వాళ్ళని- చేద్దాం సార్. అసలు ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పిన పాయింట్ కీలకమైన పాయింట్. దాదాపు 400 కాలేజీలు, మరి ఈ సంవత్సరానికి 2 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారంటే దానిలో మెజారిటీ నాకు తెలిసి 80% సార్ ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నారు. బెంగళూరు, వైజాగ్, అదే. బెంగళూరు, లేకపోతే హైదరాబాదు, చెన్నై, లేదంటే అమెరికా వెళ్ళిపోతున్నారు, ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వాళ్ళకి ఇక్కడికే ఉద్యోగాలు వస్తాయి అదే కదా. దాని గురించి కూడా మాట్లాడదాం సార్. మస్తాన్ రావు గారు, ఒకసారి ఉమేష్ గారు